6వ శ్లోకము. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్ తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ముందు శ్లోకంలో మన్మధుడు అనంగుడైన అమ్మకు నమస్కరించడం వల్ల వచ్చిన ప్రభావముతో మునులకు సైతము మోహము కలిగించగలుగుతున్నాడని చెప్పబడింది. మన్మధుడికి అటువంటి శక్తి అంతా అమ్మ కడగంటి కృపాలబ్ధి అని ఈ శ్లోకంలో శంకరుల గారు చెప్పారు. మన్మధుడి యుద్ధ సాధనములు అన్నీ బలహీనమైనవే అయినా మన్మధుడు అమ్మ దయ వల్లనే విజయం సాధిస్తున్నాడని శంకరుల వారు ఈ శ్లోకంలో చెప్పారు. హిమగిరి సుతే, ఓ హిమవంతుని పుత్రిక అంటే పార్వతి. ధనుహు మన్మధుని విల్లు, పౌష్పము పువ్వులతో కూర్చబడింది. మౌర్వి అంటే అతని వింటి అంటే అల్లెత్రాడు. మధుకరమయి అంటే తుమ్మెదల వరుసల వల్ల ఏర్పడింది. విశిఖాహ అంటే అతని బాణములు. పంచ అంటే 5 మాత్రమే. సామంతః అతని నర్మసచివుడు అంటే స్నేహితుడు. వసంతః వసంతుడు, కాలస్వరూపుడైన వసంత ఋతువు. అయోధన రథః అతనికి యుద్ధానికి ఉపయోగించే రథము. మలయ మరుత్ అంటే మలయ వాయువు. తథాపి, తథా ప్లస్ అపి, ఆ విధంగా యుద్ధానికి సమర్థత లేని సాధనాలు కలిగిన వాడైన. అనంగః అంటే శరీరమే లేని బలహీనుడైన మన్మధుడు. ఏకః తాను ఒక్కడే. తే నీ యొక్క. అపాంగాత్ కడగంటి నుండి. కామ్ ప్లస్ అపి ఏదో చెప్పరానంత. కృపాం అంటే కరుణను. లబ్ధ్వా అంటే పొంది. ఇదం ఈ సర్వం సమస్తమైన. జగత్ అంటే జగత్తును. విజయతే అంటే జయిస్తున్నాడు. హిమవత్ పర్వత పుత్రిక హైమవతి మన్మధుని విల్లు పువ్వులతో కూర్చబడినది. అతని వింటికి తగిలించే అల్లెత్రాడు తుమ్మెదల గుంపులతో ఏర్పడుతుంది. అతనికి ఉన్న బాణాలు కేవలం 5 మాత్రమే. మన్మధుని చెలికాడు శాశ్వతుడు కాని జడుడైన వసంతుడు. ఇక అతడు యుద్ధానికి ఎక్కి వెళ్లే రథము మలయవాయువు. వాయువుకు రూపమే లేదు. మన్మధునికున్న ఈ సాధనాలు యుద్ధం చేయడానికి తగిన సమర్థత కలవి కావు. అదీగాక మన్మధుడికి అసలు శరీరమే లేదు. అటువంటి మన్మధుడు నిన్ను సేవించి నీ కడగంటి చూపు వల్ల అనిర్వాచ్యమైన నీ కరుణను పొందాడు. అందువల్లనే మన్మధుడు ఈ జగత్తునంతా జయిస్తున్నాడు. వివరణము. 1. ధనుః పౌష్పం. మన్మధుడి ధనస్సు అంటే చాపము. పౌష్పము అంటే పువ్వులమయము. మన్మధుడి ధనస్సు పుష్పధనస్సు. ధనస్సు గట్టిగా ఉండాలి కానీ పువ్వులు చాలా మెత్తనివి. ముట్టుకుంటేనే వాడిపోతాయి, తాకితేనే నలిగి వాడిపోతాయి. కాబట్టి మన్మధుని విల్లును చేతితో పట్టుకొని వంచడానికి గాని లాగడానికి గాని పనికిరాదు. దానికి దృఢత్వము లేదు. ఈ విధంగా మన్మధుడి ధనస్సు యుద్ధానికి పనికిరాని పుష్పధనస్సు. మన్మధుని ధనస్సు ఇక్షుదండమున్నది ప్రసిద్ధము కాని శంకరులు ఇక్కడ పుష్పధనస్సుగా చెప్పారు. 2. మౌర్వి మధుకరమయీ. మౌర్వి అంటే వింటికి తగిలించే నారి. మన్మధుడి వింటి నారి తుమ్మెదలు ఒకదానితో ఒకటి దగ్గరగా కలిసి ఉండడం వల్ల ఏర్పడుతుంది. అతడి నారి మధుకరమయ్యి అంటే తుమ్మెదలు ఒకదానితో ఒకటి అంటు పెట్టుకొని ఉండడం వల్ల ఏర్పడింది. తుమ్మెదలు విడిపోకుండా గట్టిగా ఒకదానితో ఒకటి కలిసి ఉంటేనే అవి త్రాడుగా అంటే వింటి నారిగా పనిచేస్తాయి. కానీ తుమ్మెదలు అలా అంటిపెట్టుకొని ఉండవు. కాబట్టి మన్మధుడి నారి వింటికి అల్లెత్రాడుగా ఉండడానికి తగినది కాదు. తుమ్మెదల వరుసకు దృఢత్వము బిగువు ఉండవు. 3. పంచవిశిఖాః. మన్మధుడి బాణములు 5 మాత్రమే. అవి 1 తామర పువ్వు, 2 అశోకము, 3 మామిడి, 4 నవమల్లిక, 5 నల్ల కలువ. లోకాన్ని జయించడానికి ఈ 5 బాణాలు సరిపోవు. ఈ 5 బాణాలు ప్రయోగించడం అయిపోతే మన్మధుడి వద్ద మరో బాణం ఉండదు. అదీగాక అవి పుష్ప బాణాలు. ఈ బాణాలు గట్టిగా గుచ్చుకోవు. కాబట్టి మన్మధుడి బాణాలు బాణం చేసే పని చేయలేవు. అవిగాక అవి కేవలం 5 సంఖ్యకే పరిమితము.
ఈ 5 బాణాలతో అందరినీ జయించడము అసాధ్యము. 4 వసంత సామంత. మన్మధుడి సామంతుడు అంటే స్నేహితుడు వసంతుడు. వసంతుడు అంటే వసంత ఋతువు. అది సంవత్సరంలో కేవలము చైత్ర వైశాఖ మాసాల్లోనే ఉంటుంది. అదీగాక వసంతుడు జడ స్వభావము కలవాడు. వసంతుడు కాలస్వరూపుడు కాబట్టి కేవలం వసంత ఋతువులోనే ఉంటాడు. ఇతర కాలాల్లో మన్మధుడు తన మిత్రుడైన వసంతునితో సలహా సంప్రదింపులు చేయడానికి అతడు అందుబాటులో ఉండడు. కాబట్టి మన్మధుని మిత్రుడైన వసంతుని వల్ల మన్మధుడికి అంతగా ఉపయోగము ఉండదు. జీవితాంతము తనతో కలిసి ఉండని అల్పాయుష్కుడైన వసంతుని సహాయ సహకారాలు మన్మధునకు అంతగా ఉపయోగించవు. మలయ మరుదాయోధనరథ. అయోధనరథ అంటే మన్మధుడు యుద్ధం చేయడానికి ఉపయోగించే రథము మలయరుత్ అనగా మలయ మారుతము. ఈ మలయ మారుతము మలయ పర్వతము దగ్గర ఉంటుంది. అక్కడ నుండి బయటకి రాదు. కాబట్టి మలయ పర్వతము దగ్గర తప్ప ఇతర ప్రదేశాలలో రథంగా అది ఉపయోగించదు. దీగాక మలయవాయువు అన్ని కాలాల్లోనూ వీచదు. ఇంతకీ ఈ వాయువుకు రూపమే లేదు. మలయవాయువు పోయే మార్గములోనే మన్మధుడు పోవాలి. అంతేకాని మన్మధుడు కోరుకున్న మార్గములో మలయవాయువు పోదు. కాబట్టి మలయవాయువు రథముగా ఉండడానికి తగదు. 6 ఏకః అనంగః. ఇక మన్మధుడు ఏకః అంటే ఒంటరివాడు. అతనికి ఇతరుల సహాయము ఏమీ లేదు. అదీగాక మన్మధుడు అనంగుడు అంటే అంగములు లేనివాడు. ఈశ్వరుని కంటి మంటలో మన్మధుడు భస్మమయ్యాడు. కాబట్టి మన్మధుడికి అంగాలు లేవు. అంగములే లేని మన్మధుడు బాణములు పట్టుకోవడము, విల్లు ఎక్కుపెట్టడము ఎలా చేయగలడు? మన్మధుడికి చేతులు లేవు, శరీరము లేదు. అయినా మన్మధుడు జగత్తునంతా జయించగలుగుతున్నాడు. దానికి కారణం అమ్మ కృపా కటాక్షమే అని శంకరులు ఈ శ్లోకంలో చెబుతున్నారు. కామపి కృపాం అపాంగాత్ తే లబ్ధ్వా. అమ్మ దయ అనిర్వాచ్యమైనది. ఆ దయ అంతా ఇంత అని చెప్పరానట్టిది. అమ్మ దయ ఉంటే ఎంత దుర్బలుడైనా ఎటువంటి కార్యాన్నైనా సాధించగలడు. అమ్మ కరుణా కటాక్షం వల్ల మన్మధుడు తన వద్ద లోకాన్ని జయించగలిగిన శక్తియుక్తులు ఉపకరణాలు లేకపోయినా ఈ లోకాన్నంతా జయించగలిగాడని భావము. జయించడం అంటే లోకంలోని స్త్రీ పురుషుల్ని కామ పరవశుల్ని చేయడం అని భావం. ఈ విధంగా అతి సుకుమారమైన పుష్పధనస్సు, అతి చంచలమైన తుమ్మెదల నారి, కేవలం 5 బాణాలు, అవి కూడా వాడిపోయే పువ్వుల బాణాలు, శాశ్వతంగా ఉండని వసంతుడు మిత్రుడు, చాలా నెమ్మదిగా నడిచే మలయవాయువు రథము, కలిగియున్న శరీరము లేని ఒంటరి వాడైన మన్మధుడు ఈ జగత్తునంతా జయించాడు. ఇలా జయించడము సాధ్యమేనా అంటే అమ్మ కృపా కటాక్షము ఉంటే అది సాధ్యమే. మన్మధుడిపై అమ్మ కృపా కటాక్షము ప్రసరించింది. మన్మధుడు ఆమెను సేవించాడు. ఆమె దయతో లోకాన్ని జయించాడు. అమ్మకు దయ కలిగితే ఆమె గడ్డి పరకను సైతము మేరు పర్వతంగా చేయగలదు. మూగవాడిని సైతము మహాకవిగా చేయగలదు. కంచిలో కామాక్షిదేవి అనుగ్రహంతో మూగవాడైన మూక కవి 500 శ్లోకములు చెప్పాడన్న విషయము లోకంలో ప్రచారంలో ఉంది గదా. 8 విజయతే. మన్మధుడు లోకాలను జయిస్తున్నాడు. మన్మధుడి దగ్గర ఉన్న ఉపకరణాలన్నీ చాలా తేలికైనవి. యుద్ధంలో విజయం సాధించడానికి తగినవి కావు. అయినా శరీరం లేని మన్మధుడు సర్వలోకాలను జయించడానికి కారణము అమ్మ కృపా కటాక్షమని శంకరులు ఈ శ్లోకంలో వివరించారు. అమ్మ ఆరాధన సర్వులు చేయాలని, అమ్మ కృప సిద్ధిస్తే ఎంతటి అల్పుడైనా ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించగలడని శంకరుడు ఈ శ్లోకంలో దృష్టాంతపూర్వకంగా సెలవిచ్చారు. శ్రీదేవి అపాంగ కటాక్షము తృణమును కూడా మేరువుగా చేయగలదని ఇచట సూచింపబడింది. శ్రీదేవి సాంద్ర కరుణారస సాగర అవ్యాజ కరుణామూర్తి కదా. అందువల్లనే మన్మధుడు అమ్మ కృపా కటాక్షంతో శివునిచే దహింపబడిన శరీరము నుండి అనంగుడిగా అంటే పైకి అవయవాలు కనబడని వాడిగా అయ్యాడు. శివుని లాలట నేత్రాగ్ని దగ్ధుడైన మన్మధుడు దేవీ కటాక్షం వల్ల తిరిగి జన్మించాడు. ఈ శ్లోకం యొక్క ఫలము నపుంసకత్వము పోతుంది, పుత్రుడు పుడతాడు. నైవేద్యము చెరుకు గడ ముక్క.